ఉమాశంకర్ గారు వారికి స్వాగతం తెలియజేస్తూ ఒకసారి వారిని చెప్పడంతో సిఇఓ తెలంగాణ రాష్ట్ర మానసిక ఆరోగ్య శాఖ విభాగాధిపతులు మరి వారి అమృత హస్తాలతో మన యొక్క ఆరోగ్య నిలయాన్ని ప్రారంభోత్సవం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి కరతాళ మధ్య మన ప్రారంభోత్సవాన్ని చూస్తున్నాం. సార్ చూడండి. ఓకే సార్ చేయండి సార్. విశాఖ ఇక్కడ చేసి ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. డాక్టర్ ఇందిరా మేడం గారు మరి ఐసీడీ భద్రంకరణే విస్తృతయామదేవ గంధర్వస్యేవ క్షణచిత్ర శ్రీరంగే స్వామి సప్తరూపే యసేవ దేవి కన్యకాయో ప్రారంభోత్సవం చేసి సర్వదాకా వెళ్ళి ఎలా ఉందో వీక్షించి మరి మా డాక్టర్ గారిని అభినందించి చాలా ఇంపార్టెంట్ మేడం. విజువల్స్ కరెక్ట్గా మేనేజ్ చేస్తే ఆల్కహాల్ తెచ్చుకోవడం అంతా కళ్ళు కదా. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చక్కగా విజయానికి ఉంది. మన డాక్టర్ ఎన్ రాము గారు గారికి నేను బ్లెస్సింగ్స్ ఇవ్వండి. డాక్టర్ విశాల్ మాప్ల గారి దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం అనంతమైనటువంటి పుణ్యాన్ని ఫలితాన్ని ఇస్తుంది. దీర్ఘాయుష్మాన్ భవ మనోభిష్ట సిద్ధిరస్తు. అట్లా చిరంజీవి ఏ తల్లిదండ్రులైనా సంతోషపడేది శతమానం భవతి శతమనంతం భవతి శతం దీర్ఘమాయు. డాక్టర్ గారి మనకి చాలా బాగా నడవాలి, అందరికీ ఆదర్శంగా నిలవాలి, మరింత మంచి పేరు తీసుకుని ఎందుకంటే వైద్య బృందం కాబట్టి పెట్టలేదు. ఓన్లీ శతమానం ట్రెడిషన్స్. థ్యాంక్ యూ సార్. సార్ వ్యవహారా సార్ రండి. సార్ అయ్యే సార్ సార్ ఎవరు సార్ వినోద్. నెక్స్ట్ మన వినోద్ స్కానింగ్ రూమ్ వినోద్ భవానీ ప్రసాద్ సార్ మా అన్నయ్య గారు సార్ కిషన్ సార్
కిషన్ సార్ గారు అందరూ మరొకసారి చప్పట్లు. చేయండి సార్ చేయండి. ఆర్టీఎంఎస్ కూడా వస్తుందేమో. నేను చేతుల మీదుగా మన ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను. ఈసీటీ పోస్ట్ ఈసీటీ కూడా రికవర్ అయినాకనే మేము బుక్ చేయాలి. ఇంతకుముందు డైరెక్ట్ ఈసీటీ ఉండేది అంతా మాడిఫై. థ్యాంక్ యూ స్వర్ణంగా రమ్మను. కృష్ణమూర్తి సార్ రైట్ రైట్. మాకు చాలా క్రూషియల్ మన యొక్క విశాల్ ఆకుల హాస్పిటల్ వైద్యాలయంలో యోగా జిమ్ యోగా విభాగాన్ని ప్రారంభించాల్సింది. నమస్కారం చేసిన నాతో పెట్టించాను. సప్తమి నాడు 108 సూర్య నమస్కారాలు చేశారు సార్. ఇక అంతకంటే అద్భుతమైంది ఆరోగ్య భాస్కరాలు ఇచ్చే సూర్య భగవాన్ నమస్కారం చేస్తే ఇప్పుడే చేయాలనిపిస్తుంది యోగా. తర్వాత సమావేశం నాకు రెండు మీకు చెప్పట్లు. మర్చిపోవాల్సినటువంటి కాన్ఫిడెన్స్ సార్ సార్ రెడీ ఉన్న అసెంబ్లీ రండి సార్ ఫోటో ఇస్తుంది ఇక్కడ అసెంబ్లీ తీసుకొని చెప్పాను సార్ సార్ అన్నా ఇది కృష్ణమూర్తి సార్ కృష్ణమూర్తి గారి కార్యక్రమం లేదు. అందరూ కూడా మరొకసారి అప్పట్లో రికవరీ రూమ్ మెయిన్ రండి. సూపర్ సార్ ఏదైనా సంథింగ్ డిఫరెంట్ సార్. చెప్పండి.
కంగ్రాచులేషన్స్ ఇది స్పెషల్ రిబ్లాక్ కట్ చేసి మామూలుగా చప్పట్లు కాబట్టి సైజ్ పెద్దగా ఉంటుంది. ఆత్మీయులు డాక్టరీ ప్రారంభోత్సవాన్ని చేస్తున్నటువంటి సంఘ సభ్యులు వారికి అభినందనలు. సార్తో మనం లైబ్రరీకి వచ్చి ఏం చేసామంటే కాస్త స్నాక్స్ సంఘ సభ్యులందరూ వచ్చేసారు ఇక సత్కరిస్తున్నారు. ఒకసారి మనం చప్పట్లతో వారికి సర్కారు ఇప్పటిలో చెప్తున్నాం. చిన్న ఊరు ఒక చిన్న రెడీ సత్కరిస్తున్నారు. సార్ కిషోర్ సార్ తీసుకోండి. రోటరీ పక్షాన చాంబర్ కామర్స్ సంయుక్త ఆధ్వర్యం మిత్రుడు డాక్టర్ జీవన్ డాక్టర్ అందరూ కూడా వారి యొక్క అభినందన తెలియజేస్తున్నారు. పని చిన్న ఒక్కసారి చప్పట్లు చేతిలో ఏమీ లేకపోతే ఓకే సార్ విరాట్ ఓకే రెడీ సార్ ఇటు చూడండి చప్పట్లు సరే చిరుకానుక సార్ దగ్గర రైట్ ఓకే రెడీ సార్ సన్మానం ఈ నేటి మొక్కలే రేపటి వృక్షాలు ఇలా మొక్కలన్నీ భారీ వృక్షాలు కావాలని మన విశాల్ డాక్టర్ కూడా ఈ చిన్న హాస్పిటల్ పిటి కృష్ణమూర్తి గారు డాక్టర్ విశాల్ కుటుంబ సభ్యులంతా కూడా ఆత్మీయంగా సత్కరిస్తూ ఉన్నారు. చెప్పండి విశాల్ డాక్టర్ గారు మన కుటుంబ సభ్యులు ఆత్మీయంగా స్వాగతం సత్కారం కూడా
దేశంలో తమకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల్ని ఈ సందర్భంగా సత్కరిస్తే 1 సార్లు గంగా స్నానం చేసిన పుణ్యం కలుగుతుంది. తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ప్రతి పిల్లవాడికి అవసరం. రైట్ ఓకే ఇది కుటుంబం నమ్మండి కొద్దిగా చిరునవ్వు. విరాట్ ఐఎంఏ ప్రెసిడెంట్ అచ్చా శ్రీనివాస్ గారు, చిన్న ముక్కతో సత్కారం. రేపు మొక్కే రేపటి వృక్షం చిరునవ్వు. చిన్న ముక్క. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు డాక్టర్ విశాల్ ఫర్ స్టార్టింగ్ ద డియాడిక్షన్ సెంటర్ నిజామాబాద్. At present, there is a lot of need for the de-addiction centers. So, in a young population, most of the times they have a habituation for some of the things they have tried. Ultimately, they are landing into the problems. For them, definitely it is useful for them. As well as Nizamabad, in the past also we have many cases related to alcoholics and also other substances. Many times the hospital, general hospital, they were treated. Some of the time even psychiatrists from the Hyderabad, they come to this Nizamabad and they help them. So by starting this type of hospitals, they need not go to Hyderabad or any place. Here itself they can have a good specialty services. Those are affordable. It's the best place for the getting the de-addiction services. Once again, I wish all the best for that application. Kumashekar, Chandramika, Indore, Rehabilitation Center and Drug and De-Addiction Center. Already Vishal Psychiatric Services start చేశారు. ఒక డిస్ట్రిక్టే కాకుండా సరౌండ్ డిస్ట్రిక్ట్ ఎక్స్పాండ్ చేయడం అనేది గత 10 నుంచి 10-20 సంవత్సరాల్లో మానసిక చికిత్స అనేది ఒకప్పుడు డాక్టర్స్ లేక నిజామాబాద్కి ఒక సైకాట్రిస్ట్ హైదరాబాద్ నుంచి ఒక 10 years బ్యాక్ ప్రతి డిస్ట్రిక్ట్లో విశాఖలాగా సైకాట్రిక్ హాస్పిటల్స్ ఒక ఫేజ్లో డెవలప్మెంట్ అయింది. లాస్ట్ 20 years నుంచి గత 5 సంవత్సరాల నుంచి ఎక్స్పాండ్ చేయడం అంటే రిహాబిలిటేషన్ అంటే పేషెంట్ మంచిగా చేయడమే కాదు, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒక టీచర్ జాబ్ చేసుకోగలగాల, ఒక ఎంప్లాయీ పర్సన్ బిజినెస్ మళ్ళీ బిజినెస్ చేసుకునే విధంగా మనిషిని మార్చడం కోసమే ఈ రిహాబిలిటేషన్ సర్వీస్ స్టార్ట్ అయింది.
దీంట్లో విషయాల యొక్క హిందూ సైకాట్రీ సెంటర్ ఉన్నత్వాన్ని అంటే కంప్లీట్ సర్వీస్ కాంప్రహెన్సివ్ సర్వీస్ పార్ట్ ఆఫ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ బిహేవియరల్ థెరపీ కానీ సైకోథెరపీ కానీ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ సైకాలజిస్ట్ కూడా కౌన్సిలింగ్ సెక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సర్వీసెస్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కాకుండా సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళందరూ యూజ్ చేసుకుంటారని నేను భావిస్తున్నాను. ఇంకా విషయాల గురించి చెప్పాలంటే వెరీ యాక్టివ్ పర్సన్, అందరికి తెలిసి సర్టిఫికేట్స్ వస్తూనే తెలుస్తుంది. ఈ పార్టిసిపేట్స్ ఇన్ ఆల్ ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్ మీటింగ్స్. మా ఇండియన్ సైకాట్రీ సొసైటీ యాక్టివిటీసే కాకుండా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యాక్టివిటీస్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాం. ఒక ప్రొఫెసర్గా పేపర్లు కూడా ప్రజెంట్ చేస్తాం. దాని విద్యను కూడా మెడికల్ దాంతో పాటు సర్వీసెస్ కూడా ఇంకా పూర్ణంగా కంప్లీట్ సర్వీసెస్ చేయడం అనేది చాలా ఈ నిజామాబాద్ ప్రజలకు సరౌండింగ్ డిస్ట్రిక్ట్ చాలా చాలా సౌకర్యంగా ఉంటుంది. సో ఆ విషయం ఆల్ ద బెస్ట్ విషయాలు అండ్ ప్రాస్పర్ అండ్ ఏరియా పీపుల్ విల్ బి బెనిఫిటెడ్ అలాట్. థ్యాంక్ యూ. చేసిన మన ముఖ్య అతిథి ఎర్రగడ్డ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ మరియు సిఇఓ తెలంగాణ స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీ మరియు మా సౌత్ జోన్ దక్షిణాది రాష్ట్రాల మానసిక వైద్యుల సంఘం ప్రెసిడెంట్ ఎలక్టర్ డాక్టర్ ఉమాశంకర్ గారికి మరియు జాతీయ కౌన్సిల్ సభ్యులు ఇండియన్ సైకాట్రీ సొసైటీ మరియు ప్రముఖ సైకాట్రిస్ట్ కరీంనగర్లో డాక్టర్ కిషన్ సార్లు, తర్వాత ఇక్కడికి ఇచ్చేసిన మా పూర్వ అధ్యక్షులు డాక్టర్ జాజ్ రెడ్డి గారికి మరియు ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ దామోదరరావు గారికి అండ్ సెక్రటరీ శ్రీశైలం గారికి మరియు తానా ప్రెసిడెంట్ శివప్రసాద్ గారికి, తానా సెక్రటరీ రాజేష్ గారికి మరియు ఇవాళ గెస్ట్ ఆఫ్ ఆనర్ ఇచ్చేసిన డాక్టర్ జీవన్ రావు సార్ గారికి, డాక్టర్ రాములు సార్ గారికి మరియు ప్రిన్సిపల్ ఇందిరా మేడం గారికి, తర్వాత ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత ముఖ్యంగా ఈ డిఎడిక్షన్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఉత్తర తెలంగాణ ప్రాంతమైన ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మోదక్, మెట్పల్లి అండ్ ఈ సరౌండింగ్ పరిసర ప్రాంతాలు ఏంటంటే ప్రతిసారి ఈ డిఎడిక్షన్ ప్రాంతాలకు డిఎడిక్షన్ కావాలంటే ఎక్కువ రోజులు ఉండడానికి కొద్దిగా ఇబ్బందిగా మారుతుంది. ఎందుకంటే చాలామంది మన ఇంట్లో ఇప్పుడు మానసిక రోగులు కానీ తర్వాత ఎక్కువ రోజులు స్టే చేయడానికి ఇబ్బంది ఫీల్ అవుతారు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ రీహాబిలిటేషన్ సెంటర్ అనేది ఉపయోగం అవుతుందని మేము చాలా రోజుల నుంచి ఆలోచించి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనికి గైడెన్స్ ఇచ్చిన మా ఉమాశంకర్ సార్ గారికి, కిషన్ సార్ గారికి, జాజ్ రెడ్డి సార్ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇందులో ముఖ్యంగా డిమెన్షియా కానీ తర్వాత స్కిజోఫ్రీనియా, బైపోలర్ డిజార్డర్, క్రానిక్ డిజార్డర్స్ దీర్ఘకాలికంగా ఈ రుగ్మతలకు బానిసైన వాళ్ళు ఆల్కహాల్, సిగరెట్, గంజాయి, గుట్కా, తంబాకు, కొకైన్, ఇరాన్ ఇట్లాంటి వాటికి అన్నిటికీ ఇక్కడ ట్రీట్మెంట్ చేయలేదు. సో ఇలాంటి అవకాశం వచ్చిన నిజామాబాద్ ప్రజలందరికీ, ఐఎంఏ డాక్టర్స్ అందరికీ, తానా వారికి, రోటరీ క్లబ్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, తర్వాత ఇక్కడికి వచ్చేసిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ విరాట్ ఇటు భోజనాలు చేయండి, పైకి రండి. రైట్ సత్కారం రైట్
రైటా అప్పటి अरे కొంచెం చూడండి ఓకే రెడీ సార్ ముందు పోతున్నా పోనా ఓకే రెడీ అందరికీ నమస్కారం. నేను డాక్టర్ విశాల్, న్యూరోసైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ డిఅడిక్షన్ స్పెషలిస్ట్. ఇవాళ నిజామాబాద్లో విశాల్ ఆల్కహాల్ డిఅడిక్షన్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ సెంటర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు రీహాబిలిటేషన్, చాలామంది తెలియని విషయం ఏంటంటే రీహాబిలిటేషన్ పునరావాసం అంటాం. అయితే ఇప్పుడు మనం ట్రీట్మెంట్స్ అనేది చేస్తుంటాం, ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలకు. ఇప్పుడు మానసిక వ్యాధులు ఉంటాయి, ఎందుకంటే మత్తు పదార్థాలు ఉంటాయి. వీటికి ఏంటంటే ట్రీట్మెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళని మళ్ళీ పునరావాసం చేయడం కూడా ఇంపార్టెంట్. ఉదాహరణకి ఇప్పుడు ఒక మత్తు పదార్థాలు తీసుకున్న వ్యక్తి ఆల్కహాల్ కానీ, సిగరెట్ కానీ, గంజాయి కానీ, కొకైన్ లేకపోతే ప్రమాదకరమైన మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు వాళ్ళని జీవితం అనేది చాలా దయనీయంగా మారిపోతుంది. వాళ్ళు మానేయాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సో కాబట్టి ఫస్ట్ డ్రగ్స్ మానేయాలన్నా, ఆల్కహాల్ మానేయాలన్నా, మత్తు పదార్థాలు మానేయాలన్నా దానికి సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ కావడం అనేది చాలా అవసరం. నేటి సమాజంలో చాలామందికి అవేర్నెస్ వస్తుంది, చాలామందిలో ఈ డీఅడిక్షన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో ఇందులో ముఖ్యంగా డీఅడిక్షన్లో ఒక ట్రీట్మెంట్ అయితే రీహాబిలిటేషన్ ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్.
చాలామంది ఆ మత్తు పదార్థాలు మానేసిన తర్వాత ఏం చేస్తుంటారంటే మళ్ళీ తాగుతుంటారు. కానీ ఇక్కడ మా రీహాబిలిటేషన్లో ప్రత్యేకత ఏంటంటే ముఖ్యంగా నగరంలో నడిబొడ్డు మన ఖలీల్వాడిలో ఏర్పాటు చేయడం, 24 గంటల ఎమర్జెన్సీ ఐసీయూ ఫెసిలిటీస్తో, అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఫెసిలిటీస్తోని ఎలాంటి డ్రగ్ విడ్రావల్ సింటమ్స్ అయినా ముఖ్యంగా ఎమర్జెన్సీ కండిషన్లు తీసుకొచ్చినా కానీ వాళ్ళకు ఐసీయూ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంది. 24 గంటల క్రిటికల్ కేర్ వైద్యం ముఖ్యంగా అనస్థీషియా, జనరల్ ఫిజిషియన్ మరియు కొన్నిసార్లు ఆల్కహాల్ కానీ మత్తు పదార్థాలు తీసుకున్న వాళ్ళు కాలేయం కానీ జీర్ణాశయం కానీ దెబ్బతింటుంది, గ్యాస్ట్రోఎంట్రాలజీ సర్వీసెస్ మరియు కార్డియాలజీ సర్వీసెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అంతేకాకుండా వీళ్ళకి ఏంటంటే ఈ చికిత్సతో పాటు ముఖ్యంగా వీళ్ళ కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. సైకాలజిస్టులు, తర్వాత బిహేవియరల్ థెరపిస్టులు, అంతేకాక వ్యక్తిత్వ వికాస నిపుణులు మరియు యోగా శిక్షకులు వీళ్ళు కూడా ఇందులో అందుబాటులో ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకు ట్రీట్మెంట్తో పాటు ఒక రిలాక్సేషన్ ట్రీట్మెంట్ అనేది ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా వీళ్ళకు ఇక్కడ స్పోర్ట్స్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇందులో ఉన్నప్పుడు వాళ్ళ కింద ఇండోర్ గేమ్స్ ముఖ్యంగా వాళ్ళకి ఆడుకోవడానికి ఈ చెస్ కానీ క్యారమ్ కానీ తర్వాత చిన్న చిన్న పజిల్స్ కానీ వాళ్ళ మెదడుకు మేతలాగా వాళ్ళకి ఏంటంటే కొన్ని పదకేలు కానీ అలాంటి కొంచెం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఏంటంటే వీళ్ళకు వారానికి ఒకసారి అవుటింగ్, ముఖ్యంగా ఏంటంటే కొంచెం ఈ వాళ్ళకేంటంటే ఈ వ్యవసాయం కానీ లేకపోతే వాళ్ళే వర్క్ చేసుకునే విధంగా ట్రైనింగ్ ఇస్తాం. ఎప్పుడైతే ఈ మత్తు పదార్థం నుంచి బయటపడి వాళ్ళు నార్మల్ స్టేబుల్గా వచ్చారో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు సొంతంగా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటట్టు వాళ్ళు కొందరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ స్కిల్ని గుర్తించి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. ఆ స్కిల్ డెవలప్మెంట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ మా దగ్గర ఉండడం ట్రీట్మెంట్తో పాటు ఈ జీవనశైలిని చేంజ్ చేయడము, యోగా, రిలాక్సేషను, మెడిటేషను, స్పోర్ట్స్తో పాటు వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు తాను వర్క్ చేసే విధంగా ట్రైన్ చేస్తాం. వర్క్ చేసిన తర్వాత వీళ్ళకి ఏంటంటే కెరీర్ గైడెన్స్ కూడా ఉంటుంది. కెరీర్ గైడెన్స్ అంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటీ స్టూడెంట్ ఉన్నాడు, ఐటీ జాబ్ కోల్పోయిన వ్యక్తి ఉంటాడు, మళ్ళీ వాళ్ళ కింద ఇంకో కంపెనీలో జాబ్ క్రియేట్ చేసే విధంగా మేము వాళ్ళతో కమ్యూనికేట్ చేసి వీళ్ళ టాలెంట్ని గుర్తించి ఇస్తాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటోగ్రఫీ ఉందనుకోండి, వాళ్ళ ఫోటోగ్రఫీలో వాళ్ళ టాలెంట్ని గుర్తించి ట్రైన్ చేసి మళ్ళీ వాళ్ళని రీహాబ్ చేసి వాళ్ళకు జాబ్ ఏర్పాటు చేయడం. తర్వాత ఒకవేళ ఒక లేబర్ ఉన్నాడు అనుకోండి, ఒక కార్పెంటర్ ఉన్నాడు అనుకోండి, ఆయన స్కిల్ని గుర్తించి మళ్ళీ వాళ్ళకు ఉపాధి కల్పించడం అనేది చేస్తాం. సో ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఈ మత్తు పదార్థం నుంచి బయటపడగలుగుతారు, తర్వాత మళ్ళీ జాబ్లో జాయిన్ అవుతారు, వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటారు, వాళ్ళ కుటుంబానికి పోషణగా ఉంటారు. సో కాబట్టి ఇది ప్లాన్ చేస్తున్నాము. తర్వాత అంతేకాకుండా ఈ మత్తు పదార్థాలకనే కాకుండా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి, స్కిజోఫ్రీనియా కానీ, బైపోలార్ డిజార్డర్ కానీ, పర్సనాలిటీ డిజార్డర్ కానీ, డిప్రెషన్ కానీ, ఆత్మహత్య ఆలోచనలు ఇట్లాంటి ఉన్న వాళ్ళకి కూడా మనం ఏంటంటే ఇక్కడ వాళ్ళకి ఇంట్లో ఉంచుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు మానసిక రోగులు. ఇక్కడ ఏంటంటే వాళ్ళకు భోజనం సదుపాయంతో పాటు మంచి రూమ్తో పాటు ట్రీట్మెంట్తో పాటు అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రీహాబిలిటేషన్ ప్రక్రియ ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు మళ్ళీ నార్మల్గా మారి వాళ్ళు జబ్బు నుంచి బయటపడి వాళ్ళు తన కాలం తాను నిలబడి జాబ్ చేసుకునే స్థితికి తీసుకురావడం జరుగుతుంది. సో ఇది తీసుకురావాలని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉత్తర తెలంగాణ ప్రాంతమైన ఇప్పుడు మీరు చూడండి, ఉత్తర తెలంగాణ ప్రాంతమైన నిజామాబాద్ కానీ, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, మెట్పల్లి, ఆర్మూర్ ఈ ప్రాంతాల్లో దీన్ని ఉత్తర తెలంగాణ ప్రాంతంగా మనం అంటాము. ఇక్కడ ఏ ప్రాంతంలో కూడా ఈ డీఅడిక్షన్ సెంటర్ లేకపోవడం వల్ల అందరూ హైదరాబాద్కి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ దూరంగా ఉండడము, తర్వాత ఖర్చులు, తర్వాత అక్కడ ఎక్స్పెన్సెస్ అనేవి పెరుగుతాయి. ఇక్కడ మేమేంటంటే అందుబాటులో ధరలో వాళ్ళకి ఏంటంటే ఎక్కడైతే హైదరాబాద్ ధీటుగా ఇక్కడ సర్వీసెస్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. సో కాబట్టి మేము ఈ విశాల్ ఆల్కహాల్ డీఅడిక్షన్ రీహాబిలిటేషన్ సెంటర్ ప్రత్యేకత ఏంటంటే వాళ్ళకు ఇక్కడ ఇన్పేషెంట్గా అంటే మంచి భోజనము, మంచి చికిత్స అన్నీ కల్పించి ఇక్కడ చికిత్స చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇవన్నీ ఫెసిలిటీస్ కల్పించి మనము చికిత్స చేయడం ద్వారా ఒక కుటుంబాన్ని మనం కాపాడవచ్చు. సో కాబట్టి మీరందరూ, నేను ఎన్జిఓస్ని కానీ నిజామాబాద్ ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు మత్తు పదార్థాలు బానిసయ్యారని వాళ్ళని తిట్టడం కొట్టడం కాదు, వాళ్ళని స్టూడెంట్స్ని కానీ యువతని కానీ మనం మార్చాల్సిన అవసరం ఉంది. సో ఇంకో ఉద్దేశం ఏంటంటే ఇందులో టాక్సికాలజీ ల్యాబ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు పేరెంట్స్ అనుకుంటారు మా అబ్బాయి గంజాయి తాగుతున్నాడా, ఏం మత్తు పదార్థాలు తీసుకుంటూ తెలియదు. మా దగ్గర తీసుకొచ్చినట్టు యూరిన్ శాంపుల్ ద్వారా వాళ్ళ సలైవా శాంపుల్ ద్వారా కొన్ని ఎగ్జామినేషన్ చేసి ఆ అబ్బాయి ఏ మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నాడు అనేది కూడా మేము గుర్తించి వాళ్ళకి చికిత్స చేస్తాము. తర్వాత అంతేకాకుండా ఏంటంటే పిల్లలకు ఫస్ట్ గుర్తించాలి, తల్లిదండ్రులు ఏంటంటే చెడు స్నేహం కానీ అట్లాంటివి ఉంటే గుర్తించండి. పిల్లలు సరిగా నిద్రపోకపోయినా కానీ, తర్వాత ఈ డ్రగ్స్ బానిస అయినా కానీ వాళ్ళు రాత్రి నిద్రపోరు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఏదైతే తల్లిదండ్రులు
చాలామంది పిల్లల్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతున్నది. వాళ్ళు ఏంటంటే ఈ వీడియో గేమ్స్ కానీ లేదా మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు. పిల్లాడు కనుక ఎగ్జామినేషన్స్ సరిగా రాయకపోవడము, రాత్రి నిద్రపోకపోవడము, అటెండెన్స్ సరిగా లేకపోవడము, తర్వాత ఎక్కువగా నెట్లో చూస్తుండడము, తర్వాత చెడు స్నేహం కానీ అట్లాంటివి ఉన్నట్లయితే, ముఖ్యంగా పిల్లలు సరిగా రాత్రి నిద్రపోకపోవడము, చెడు స్నేహం చేయడము, తర్వాత స్కూల్లో అటెండెన్స్ తగ్గిపోవడము, హోంవర్క్ చేయకపోవడము, ఎక్కువగా ఫోన్ చూడడము, తర్వాత అబద్ధాలు చెప్పడము, తర్వాత వాళ్ళలో సరైన సమయం నిద్రపోకపోవడము, ఇంకోటి బయటకు వెళ్ళినప్పుడు కళ్ళు అంటే ఇంటికి వచ్చిన తర్వాత కళ్ళు ఎర్రబడినట్టు అనిపించడము, కొద్దిగా సన్నబోవడం, ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే మనము పేరెంట్స్ ఈ పిల్లోడ్ల ప్రవర్తన గమనించి వెంటనే సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళినట్లయితే మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారా లేకపోతే మానసిక సమస్యలు ఉన్నాయో గుర్తించవచ్చు. ముఖ్యంగా సూసైడ్స్ కూడా చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. సో కాబట్టి ఇలాంటి వాళ్ళకు కూడా మనం ఏదైనా స్పెషల్గా సూసైడ్ కొరకు కౌన్సిలింగ్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ చేయడం జరిగింది. సో కాబట్టి నేను మరొకసారి నిజామాబాద్ వాళ్ళందరికీ ఈ రీహాబ్ సర్వీసెస్ ఉపయోగించుకొని జనాల్లో మంచి అవేర్నెస్ తీసుకురావాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.